ఫైళ్లను క్లియర్ చేసేందుకు మినిస్టర్లు డబ్బు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో హీట్ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. హన్మకొండలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించడం సరికాదని ఆక్షేపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ప్రతి చిన్న పనికి కూడా డబ్బులు తీసుకునేవారని అన్నారు. వాళ్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలను పట్టుకొని తమ మంత్రులను అన్నట్లుగా సోషల్ మీడియాలో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ట్రోల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము కోట్లాది రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా డబ్బులు వాళ్ళ నుంచి ఆశించకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీల విషయంలో కానీ, ఫ్రీ బస్సు విషయంలో కానీ, ఉచిత కరెంటు విషయంలో కానీ, మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, అదేవిధంగా మరి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకున్న ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇటువంటివి మీరు ఒకసారి పరిశీలించినప్పుడు ఎక్కడా కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇవ్వాలి అని ఎక్కడా కూడా మేము మాట్లాడలేదు. ఎక్కడ కూడా పార్షాలిటీ చూపించలేదు. అందరికీ కూడా అందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో నిరుపేదలకు ఈరోజు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కూడా మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. మా హౌసింగ్ మినిస్టర్ గారు కూడా పదే చెప్తా ఉన్నారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇండ్లు దక్కాలి. పార్టీ బేసిస్లో దయచేసి మీరు చూడకండి, మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి అనేటువంటి మాట మాకు పైనుంచి మాకు ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగా మేము పార్టీలకు అతీతంగా ఈరోజు నేను రైతు రుణమాఫీ గురించి అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ నాయకులు ధైర్యం ఉంటే వచ్చి బయట చెప్పండి, మీకు ఎంతమందికి రైతుకు రుణమాఫీ అయింది, ఎన్ని కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ అయింది. ధైర్యం ఉంటే కేటీఆర్ని అడుగుతా ఉన్నా, మీరే లిస్టు బయట పెట్టండి. అదేవిధంగా రైతు బంధు ఎంతమందికి పడ్డది మీరే లిస్టు బయట పెట్టండి. మేము ఎక్కడా కూడా ఆంక్షలు విధించలేదు. రైతు బంధు టీఆర్ఎస్ వాళ్ళకు పడొద్దు అని చెప్పేసి, రైతు రుణమాఫీ టీఆర్ఎస్ వాళ్ళకు కావద్దు అని చెప్పి. కాబట్టి మేము చేస్తున్న పరిపాలన ప్రజలకు అందరికీ కూడా అందుతున్న సమయంలో ప్రజల్లో ఈరోజు మేము సన్నబియ్యం అనేది కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూసాం. ఈరోజు స్కూళ్ళల్లో పిల్లలకి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినప్పుడు మటన్ పెడుతున్నాం, చికెన్ పెడుతున్నాం. వాళ్ళతో పాటు వెళ్ళి మేము భోజనం కూడా చేస్తున్న సందర్భంలో పిల్లల తల్లులు చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు. స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా మేము స్కూళ్ళు తెరవడమే ఫస్ట్ రోజే పుస్తకాలు ఇచ్చినాం, ఫస్ట్ రోజే వాళ్ళకి డ్రెస్సెస్ ఇచ్చినాం. స్కూల్స్లో రాకముందే స్కూల్స్ రిపేర్స్ చేపించి పెట్టినాం, టాయిలెట్స్ చేపించి పెట్టినాం. అదేవిధంగా మహిళలను ఈరోజు ముందుకు తీసుకొచ్చి మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి వాళ్ళ ద్వారానే కొనుగోలు కేంద్రాలను పెట్టి ఈ విధంగా మహిళలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము జాబ్ మేళాలు పెట్టి యువకులకు జాబ్స్ ఇప్పిస్తూ ఉన్నాం. యువ వికాసం పెట్టి ఈరోజు వాళ్లకు 60,000 మందికి దాదాపుగా యువ వికాసం కింద మేము లోన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీటన్నిటిలో మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళను చెయ్యండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నామా? ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పటికీ కూడా మన సెక్రటేరియట్లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయినారు. వాళ్ళు చెడగొట్టిపోయి ఈరోజు మేము ఏదైనా మాట్లాడాలన్నా కూడా కొన్ని చోట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేసింది వాళ్ళు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు. మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరున్నప్పుడు ఏసీబీ కేసుల ఫైల్స్ ఏమన్నా ఒకటన్నా క్లియర్ చేశారా? చాలా వందల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దానికి రూలు రెగ్యులేషన్ ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి. అటువంటివి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే, పర్సంటేజ్లు వచ్చే పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై, నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా. అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు
దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. ఇది మీ ఎట్లంటే తొండముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా, కనీసం వాళ్ళు మనుషుల పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు కనీస మన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా రాయడం అనేది చాలా బాధాకరం. అందులో ఎడ్యుకేటెడ్స్ యుఎస్ నుంచి రాస్తూ ఉన్నారు, లేకపోతే దుబాయ్ నుంచి రాస్తూ ఉన్నారు. అసలు దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతా ఉన్నా. మీకు ఒకవేళ రాయాలని ఉంటే రాయండి. ఇన్ని కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇన్ని కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇంతమంది ఉచిత బస్సు ప్రయాణం చేశారు, ఇంతమందికి ఈరోజు రేషన్ కార్డు ద్వారా బియ్యం అందుతున్నాయి, ఇంతమందికి పిల్లలకి ఈరోజు కాస్మెటిక్స్ అవన్నీ కూడా మరి ఛార్జీలు పెంచడం జరిగింది. రేపు 200 కోట్లతో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము నిర్మించబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా తగ్గకుండా, నిన్న కూడా మీరు చూశారు సరస్వతి పుష్కరాలకు వచ్చారు, 100 కోట్లు అడిగారు మన శ్రీధర్ బాబు గారు. ఆయన 200 కోట్లు ఇస్తా, ఎందుకు అంటే మన తెలంగాణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలి. గోదావరి పుష్కరాలు అంటే ఆంధ్రానే గుర్తొస్తుంది, మనకు రాజమండ్రి గుర్తొస్తుంది, కానీ ఈసారి మనకు తెలంగాణ గుర్తుకు రావాలి అని చెప్పి సరస్వతి పుష్కరాలను దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక స్థాయిలో మీరు అరేంజ్మెంట్స్ చెయ్యాలి అంటే మేమందరం కూడా పనిగట్టుకొని కూర్చొని ఒక 5-6 మీటింగ్స్ పెట్టి పదే అక్కడికి వెళ్ళి మీరు ఈరోజు వెళ్ళి చూడండి సరస్వతి పుష్కరాలు ఏ విధంగా అక్కడ జరుగుతూ ఉన్నాయో. నిన్న హారతి కార్యక్రమాన్ని కూడా మీరు చూశారు. ఆ విధంగా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఈరోజు అందాల పోటీలు జరుగుతుంటే దాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అందాల పోటీలు అన్నిటివి నిన్న ఇయ్యాల కన్ఫర్మ్ చేసుకున్న కార్యక్రమం కాదు, అది కొన్ని నెలలుగా ప్లాన్ చేసినటువంటి కార్యక్రమం. దాన్ని ఆల్ ఆఫ్ సడన్గా కూడా మనం అన్నా కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయరు. వరల్డ్కి సంబంధించిన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, కాబట్టి మనం అక్కడ ఆతిథ్యం ఇచ్చే వాళ్ళమే, మనము అది నడిపించే వాళ్ళం కాదు. ఆతిథ్యం ఇస్తేనే ఈరోజు ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళు అందాల పోటీలా అని చెప్పేసి అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరు మంత్రులుగా చేసిన వాళ్ళు మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి, మీకు కనీసం ఆలోచన అనేది ఉండాలి. ఏదేంటి అనేది మీరు మాకు సజెషన్స్ ఇవ్వాలి. కానీ మేము చేసే వాటిని తప్పుపట్టే కార్యక్రమమే పనిగా పెట్టుకొని కదిలినా, కూర్చున్నా, నిలబడ్డా, నవ్వినా, ఏడ్చినా, ఏది చేసినా కూడా కావాలని అదే పనిగా పెట్టుకున్నప్పుడు నీకు అన్ని తప్పులే కనిపిస్తాయి. రామ అంటే మంచోడికి రాముడిలాగానే అనిపిస్తుంది, అదే చెడ్డోడికి రామ అంటే బూతు పదంలాగా అనిపిస్తుంది. అంటే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఏది మాట్లాడినా కూడా ఒక బూతులాగా వినిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు కావాలని పదే మమ్మల్ని ట్రోల్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, నిన్న నేను ఒక 4.5 కోట్ల కాలేజ్ బిల్డింగ్కి నేను ఫౌండేషన్ వేసిన తరుణంలో నేను డెవలప్మెంట్ కోసం అడిగాను. మామూలుగా ఎవరైనా కొంతమంది కూడా అనలేదు, ఎవరైనా మంత్రులు డబ్బులు తీసుకుంటారు కావచ్చు అనేటువంటి మాట ఎవరైనా అన్నప్పుడు అందులో మీరు కూడా ఉంటారు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు ఉండరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మీరు నిరూపించండి, ఒకవేళ తీసుకుంటే నో ప్రాబ్లం. ఎక్కడా కూడా ఒక పైసా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి జరగట్లేదు కాబట్టే మీరు మా మీద అవినీతి బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అది అలవాటుగా ఉంది కాబట్టి వెంటనే మీరు దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు మీరు కవితకు ఏమన్నది, నాకు ఇల్లే లేదు అని అన్నది. ఇల్లు లేదన్నదల్లా ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లు కట్టింది ఆమె, ఈరోజు పార్టీ పెట్టే స్థాయికి ఎదిగింది అని అంటే ఆమె దగ్గర ఎన్ని పైసలు ఉంటే ఎదిగింది. మరి మన కేటీఆర్ రామారావు గారు కూడా మా నాన్నకు కూడా సొంత ఇల్లు కూడా లేదు, చిన్న ఇల్లు ఉన్నది అని అన్నాడు. ఆయన మరి ఇన్ని 100 ఎకరాలలో ఫామ్ హౌస్ ఎట్లా కట్టిండు. మరి కేటీఆర్కి ఈరోజు ఒకసారి ఆయన నిజంగా కరెక్ట్ మనిషి అయితే ఆయన బినామీల పేర్లన్నీ తీయమనండి. హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఆయన పేర్ల మీద ఇండ్లు ఉన్నాయి, ఏ షాపులలో ఆయనకు వైన్స్ షాపులలో కానీ లేకపోతే ఇతర
షాపులలో కానీ పార్ట్నర్షిప్స్ ప్రతి ఒక్కరిని బెదిరించి ప్రతి ఒక్కరిని ఖాళీ చేపిస్తామని ఆంధ్ర వాళ్ళని బెదిరించి అందరి దగ్గర కూడా తను షేర్స్ తీసుకున్న విషయం నిజమా కాదా అని కేటీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళది తెగదు. ఎందుకు అనంటే ఆ రాజ్యం అంతా కూడా అవినీతి రాజ్యమే. మీరు రైతు బంధు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారండి? చూస్తే కరెక్ట్గా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేసి